కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ శనివారం రోజు కేంద్ర బడ్జెట్ని ప్రవేశపెట్టారు. భారతదేశ చరిత్రలో ఫస్ట్ టైం 50 లక్షల కోట్ల బడ్జెట్ని ఈసారి ప్రవేశపెట్టారు. ఇందులో దేశ అభివృద్ధి కోసం, రాష్ట్రాల డెవలప్మెంట్ కోసం వేల కోట్లు కేటాయించారు. అయితే మన రాష్ట్రాలతో పాటు పక్క దేశాలకు కూడా వందలు వేల కోట్లు ఫ్రీగా ఇచ్చేస్తున్నారు. అసలే మన బడ్జెట్ లోటు బడ్జెట్, అంటే ఆదాయం కంటే ఖర్చులు ఎక్కువ ఉంటాయి. ఈ 50 లక్షల కోట్ల బడ్జెట్లో మన ఆదాయం 34 లక్షల కోట్లే. మిగిలిన 16 లక్షల కోట్లు మనం అప్పుగా తెచ్చుకోవాల్సిందే. మరి ఇన్ని లక్షల కోట్లు అప్పుగా తీసుకుంటూ పక్క దేశాలకు ఎందుకు ఫ్రీగా వేల కోట్లు ఇవ్వాలి? ఇప్పుడు ఇదే డౌట్ బడ్జెట్ చూసిన చాలా మందిలో మొదలైంది. అందులో ఇండియాకి ఈ మధ్య పక్కలో బల్లెంలా మారిన బంగ్లాదేశ్కి, కొద్ది రోజుల క్రితం ఇండియన్ సోల్జర్స్ని వాళ్ళ దేశం నుంచి వెళ్ళగొట్టిన మాల్దీవ్స్కి కూడా భారీగా ఆర్థిక సాయం చేస్తుంది ఇండియా. ఇదే ఇప్పుడు చాలా మంది కోపం తెప్పిస్తుంది. అయితే అసలు ఇండియా ఇలా ఫ్రీగా వేల కోట్లు ఎందుకు ఇస్తోంది? దీనివల్ల ఇండియాకి లాభం ఏంటి? ఇండియా పక్క దేశాలకి వేల కోట్లు, వందల కోట్లు ఎందుకు ఇస్తుందో తెలుసుకునే ముందు ఇండియా అసలు ఏ ఏ దేశాలకి ఎంతెంత ఫారెన్ ఎయిడ్ ఇచ్చింది, అలాగే అసలు ఈ ఫారెన్ ఎయిడ్ అంటే ఏంటి అనేది చూద్దాం. భారత్ ఈసారి బడ్జెట్లో 5,483 కోట్ల రూపాయలని ఫారెన్ ఎయిడ్గా ప్రకటించింది. ఇందులో అత్యధికంగా భూటాన్కి 2,150 కోట్లు కేటాయించారు. ఆ తర్వాత నేపాల్కి 700 కోట్లు, మాల్దీవ్స్కి 600 కోట్లు, శ్రీలంకకి 300 కోట్లు, బంగ్లాదేశ్కి 120 కోట్లు కేటాయించారు. ఆఫ్ఘనిస్తాన్కి 100 కోట్లు కేటాయించగా అన్నిటికంటే తక్కువగా మంగోలియాకి 5 కోట్లు కేటాయించారు. కాగా మాల్దీవ్స్కి గతేడాది బడ్జెట్లో 470 కోట్లు కేటాయించగా ఈసారి కేటాయింపులు పెంచారు. ఇప్పుడు ఫారెన్ ఎయిడ్ అంటే ఏంటో చూద్దాం. ఫారెన్ ఎయిడ్ అంటే పెద్ద దేశాలు, అంటే ఆర్థికంగా బలంగా ఉన్న దేశాలు ఆర్థికంగా బలంగా లేని, లేదంటే ఆర్థికంగా కష్టాల్లో ఉన్న దేశాలకి కొంత డబ్బులు ఇచ్చి సపోర్ట్ చేస్తుంటాయి. ఇదే ఇంటర్నేషనల్ ఎయిడ్. ఇందులో అమెరికా టాప్లో ఉంది. అమెరికా తన ఫెడరల్ బడ్జెట్లో ప్రతి ఏడాది $70 బిలియన్ పైగా, అంటే 6 లక్షల కోట్ల రూపాయలకు పైగా ఫారెన్ ఎయిడ్గా ఇస్తుంది. ఈ ఎయిడ్ 200 దేశాలకు వెళ్తుంది. ఈ ఎయిడ్ అందుకునే దేశాల్లో పాకిస్తాన్, బంగ్లాదేశ్, భారత్ కూడా ఉన్నాయి. ఒక భారత్కే 1,400 కోట్లు ఇస్తుంది ప్రతి ఏడాది. ఇలాగే యూరోపియన్ కంట్రీస్ కూడా భారత్తో పాటు మిగిలిన దేశాలకి అప్పుడప్పుడు ఫారెన్ ఎయిడ్ ఇస్తుంటాయి. అయితే ఇక్కడ పెద్ద డౌట్ ఏంటంటే అసలు ఈ ఆర్థిక సహాయం ఎందుకు చేయాలి? ఇలా పెద్ద దేశాలు చిన్న దేశాలకి 2 కారణాల వల్ల ఆర్థిక సహాయం చేస్తాయి. అందులో ఒకటి పొరుగు దేశాలతో గుడ్ రిలేషన్స్, రెండోది ఇంటర్నేషనల్ రేంజ్లో మంచి పేరు. వీటి కోసమే దేశాలు ఆర్థిక సహాయం చేస్తాయి. దీనివల్ల ప్రపంచ దేశాలు తన బలాన్ని కూడా చూపించుకోగలుగుతాయి. చైనా, అమెరికా లాంటి దేశాలు కష్టాల్లో ఉన్న దేశాలకి ఆర్థిక సహాయం చేసి వాటిని తన గుప్పిట్లో పెట్టుకుంటాయి. మేము చెప్పినట్లే చేయాలి, లేకపోతే ఆర్థిక సహాయం ఆపేస్తామని బెదిరిస్తాయి. కానీ ఇండియా అలా కాకుండా ఎలాంటి ఆంక్షలు పెట్టకుండా ఫ్రీగా ఆర్థిక సహాయం చేస్తుంది. దీనివల్ల ఇండియా తన పొరుగు దేశాల్లో మంచి పేరు కూడా తెచ్చుకుంటుంది. అలాగే ఆ దేశాల్లోని జనాల్లో కూడా ఇండియాపై పాజిటివ్ ఇంపాక్ట్ బిల్డ్ అవుతుంది. ఇప్పుడు ఇండియాని ఎదిరిస్తూ ఇండియాకి వ్యతిరేకంగా మాట్లాడుతున్న బంగ్లాదేశ్, మాల్దీవ్స్కి కూడా ఇండియా ఆర్థిక సహాయం చేయడానికి కూడా ఇదే కారణం. బంగ్లాదేశ్లో ప్రజలు ప్రస్తుతం ఇండియా అంటే కోపంగా ఉన్నారు. కానీ రాబోయే 5-10 ఏళ్లలో వాళ్ళ మెంటాలిటీ మార్చి ఇండియా అంటే రెస్పెక్ట్ ఇచ్చే స్థాయికి తీసుకురావాలంటే అది పాజిటివ్ రెస్పాన్స్తోనే సాధ్యం. ప్రస్తుతం ఆర్థికంగా నష్టాల్లో ఉన్న బంగ్లాదేశ్కి భారత్ సహాయం చేస్తే అది అక్కడ ప్రజల వరకు వెళ్ళి ఇండియాపై మంచి అభిప్రాయం కలిగేలా చేస్తుంది. అందుకే భారత్ 120 కోట్లు ఆ దేశానికి ఇస్తుంది. ఇక చైనా అండ చూసుకొని ఇండియా హెలికాప్టర్స్ని దేశం నుంచి పంపించేసిన మాల్దీవ్స్కి కూడా ఇండియా ఇదే రీజన్తో ఆర్థిక సహాయం చేస్తుంది. ఇంకా మాట్లాడితే లాస్ట్ ఇయర్ అంటే 2024లో ఇచ్చిన 470 కోట్లను ఇంకా పెంచి ఈసారి 600 కోట్లు ఇస్తుంది. మీకు ఇంకో ట్విస్ట్ ఇవ్వనా? పాకిస్తాన్కి కూడా మనం ఇంతకు ముందు అక్కడ ఏదైనా ప్రకృతి విపత్తులు సంభవించినప్పుడు 100 కోట్లు ఆర్థిక సహాయం చేసేవాళ్ళం. కానీ పాకిస్తాన్ బుద్ధిలో ఏ మార్పు రాలేదు, అది వేరే విషయం. అయితే బంగ్లాదేశ్, మాల్దీవ్స్లో అయినా మార్పు వస్తుందేమో చూడాలి. మరి మీరేమంటారు? ఇప్పటికీ ఇండియా, బంగ్లాదేశ్ అండ్ మాల్దీవ్స్కి ఆర్థిక సహాయం చేయడాన్ని మీరు వ్యతిరేకిస్తారా, లేదంటే కరెక్టే అంటారా? మీ ఒపీనియన్ కామెంట్ చేసి చెప్పండి. అలాగే ఈ వీడియో మీకు నచ్చితే ఒక లైక్ చేసి మీ ఫ్యామిలీ అండ్ ఫ్రెండ్స్కి కూడా షేర్ చేయండి. ఇక ఇలాంటి ఇన్ఫర్మేటివ్ కంటెంట్ కోసం మా దిశ టీవీ యూట్యూబ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇది వాళ్ళ టాప్ స్టోరీ. నేను మీ కేబీకే సైనింగ్ ఆఫ్.